ఈ పరిశుద్ధ దినమందు ప్రభువైన యేసుక్రీస్తు వారిని స్తుతించి ఆరాధించడానికి ఉన్న పనులన్నింటినీ మానుకొని చక్కగా ఆసక్తి కలిగి ఆయన సన్నిధికి చేరి వచ్చిన మీ అందరికీ యేసుక్రీస్తు నామములో నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉంటున్నాను. వందనాలు అయ్యా. అమ్మా వందనాలు, అందరికి వందనాలు. అందరూ బాగున్నారమ్మా? సంతోషంగా, సమాధానంగా, ఆరోగ్యంగా బాగున్నారా? రైట్. పోయిన ఆదివారం ఏం వాక్యం విన్నాం గుర్తుంది ఎవరికైనా? చెప్తారా? చెప్పండి, త్వరగా చెప్పండి, టైం లేదు. దేవుని టైటిల్ చెప్పింటాను కదా, అంశం చెప్పండి అని చెప్తాం ప్రతిసారి. దేవుడు మొదలుపెట్టిన కొన్ని కార్యాలు, అంతేనా? అటు పోయిన వారం దేవుడు ఏం మొదలు పెట్టాడు అంటే గొప్ప చేయడం మొదలుపెట్టాడు. పోయిన ఆదివారం పొద్దున ఏం విన్నామంటే తన మహిమను తన బలమును కనపరచుటకు మొదలుపెట్టేదను అని చెప్పిన వాక్యాన్ని ఆధారం చేసుకుని విన్నాం. రాత్రికాల సమయంలో ఏం మొదలు పెట్టాడని విన్నాం? మన శత్రువులకు మన భయాన్ని పుట్టించ మొదలు పెట్టేదను అని మోషేతో చెప్పిన మాటను ఆధారం చేసుకొని విన్నాం. కాబట్టి దేవుడు మొదలుపెట్టిన కార్యాలు చక్కగా మనం ధ్యానం చేయడానికి దేవుడు కృప చూపి ఉన్నాడు. జ్ఞాపకం ఉంచుకున్న మీ అందరికీ యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తుంటున్నాను. జ్ఞాపకమే అవసరం లేదనుకొని మర్చిపోయిన మీకు మరొకసారి ప్రత్యేక వందనాలు. ఎవరు మర్చిపోలేదా? ఎవరు వందనాలు పెట్టలేదు మర్చిపోయిన వాళ్ళకంటే? అందరి జ్ఞాపకం ముందు అయితే రైట్. ఈరోజు కూడా ఒక చక్కటి వాక్య సందేశం ద్వారా క్లుప్తంగా మనం ధ్యానం చేసే ప్రయత్నం చేద్దాం. చదవబడిన లేఖన భాగంలో నుండి నిర్గమకాండము 17వ అధ్యాయము 9వ వచనాన్ని ఒకసారి మనం చదువుకుందాం. మోషే యెహోషువతో మన కొరకు మనుష్యులను ఏర్పరచి వారిని తీసుకొని బయలు వెళ్ళి అమాలేకీయులతో యుద్ధము చేయుము. రేపు నేను దేవుని కర్రను చేత పట్టుకొని ఆ కొండ శిఖరము మీద నిలిచెదను అనెను. యెహోషువ మోషే తనతో చెప్పినట్లు చేసి అమాలేకీయులతో యుద్ధమాడెను. మోషే, అహరోను, హూరు అనువారు ఆ కొండ శిఖరం ఎక్కిరి. చాలు. చూడండి, ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు బానిసత్వములో నుండి విడుదల పొంది అలా అరణ్య మార్గము గుండా ప్రయాణం చేస్తూ రెఫీదీము అనే ప్రాంతానికి వచ్చారు. ఎక్కడికి? రెఫీదీము అనే ప్రాంతానికి వచ్చినప్పుడు అక్కడ వారికి జరిగిన ఈ చిన్న సంభవం, ఒక చిన్న సందర్భం, ఒక చిన్న యుద్ధాన్ని గురించి ఈరోజు మనం ధ్యానం చేసే ప్రయత్నం చేద్దాం. ఈ సందర్భంలో మనం నేర్చుకోవలసిన విలువైన 2-3 వాక్యాలను గురించి సమయంలోపు మనం ధ్యానం చేసి ఆలోచన చేసే ప్రయత్నం చేద్దాం. ఇశ్రాయేలీయులతో దేవుడు చెప్పిన మాట, ఇదిగో మీరు కనాను దేశంలోనికి ప్రవేశించిన తర్వాత మొదట అరణ్య మార్గములో మిమ్మల్ని అడ్డగించిన, మీకు ఎదురుపడిన, మిమ్మల్ని అభ్యంతరపరిచిన వారిని మీరు భూమి మీద ఉండకుండా తుడిచివేయాలి. ఒకవేళ మీరు అలా చేయలేదంటే కనుక నా కోపానికి మీరు పాత్రులవుతారని దేవుడు తెలియజేసిన విషయాన్ని మోషే యెహోషువకు జ్ఞాపకం చేస్తున్నాడు. అందుకే యెహోషువతో చెప్తూ మన కొరకు మనుష్యులను ఏర్పరిచి వారిని తీసుకొని బయలు వెళ్ళి ఎవరితో యుద్ధం చేయాలంట? అందరు చెప్పండి, ఎవరితో యుద్ధం చేయాలా? అమాలేకీయులతో. ఎవరి అమాలేకీయులు? ఎప్పుడన్నా ఆలోచన చేశారా? అమాలేకీయుల మూల పురుషుడు ఎవరో తెలుసా? తెలీదు. మోయాబీల మూల పురుషుడు ఎవరో తెలుసా? తెలీదు. అమ్మోనీయుల మూల పురుషుడు ఎవరో తెలుసా? తెలీదు. మిద్యానీయుల మూల పురుషుడు ఎవరో తెలుసా? తెలీదు. చదవండి, ఆది కాండంలో సమస్తం మనకు కనిపిస్తుంది. మిద్యానీయులు ఏశావు సంతానమని, అమ్మోనీయులంతా బెన్నమ్మి సంతానమని, మోయాబీయులందరూ మోయాబు సంతానమని. మోయాబు బెన్నమ్మి ఎవరు? తెలీదు. లోతు సంతానం.
లోతుకు కుమార్తెలకు అక్రమంగా కలిగిన సంతానం. అందుకే దేవుడు వారిని అన్యుల జాబితాలో లెక్క పెట్టేశాడు. ఈ అమాలేకీయులు ఎవరు అని మనం ఆలోచన చేస్తే, అమాలేకు మూల పురుషుడు అమాలేకు. ఆ పేరును బట్టే వారి ప్రజలకు ఏం పేరు వచ్చింది? అమాలేకీయులని. ఇప్పుడు అమాలేకీయుల మూల పురుషుడు ఎవరు? అమాలేకు. అమాలేకు ఎవరు అంటే ఎలీఫజు కుమారుడు. ఎలీఫజు ఎవరు అని ఆలోచన చేస్తే ఏషావు కుమారుడు. ఏషావు ఎవరి కుమారుడు అని ఆలోచన చేస్తే తెలీదు. అంతేనా? అదే చెప్పండి, మీకు తెలుసు, అంత తెలుసు కానీ చెప్పలేకపోతున్నారు అంతే. ఎవరు? ఏషావు ఎవరి కుమారుడు? ఏషావు యాకోబు కుమారుడా? ఇస్సాకు కుమారుడు. ఇస్సాకు ఎవరి కుమారుడు అంటే అబ్రహాం గారి కుమారుడు. ఇప్పుడు అమాలేకీయుల మూల పురుషుడు ఎవరు? అబ్రహాం గారిలో నుంచి వచ్చిన వాళ్ళు. అబ్రహాము తర్వాత ఇస్సాకు ద్వారా యాకోబును ఏషావును 2 జనాంగాలు. మనం చదువుతాం ఆదికాండంలో. ఒకసారి చూడండి 25వ అధ్యాయము 23వ వాక్యం ఒకసారి చదవండి. 2 జనములు నీ గర్భములో కలవు. ఎవరి గర్భములో? ఇస్సాకు భార్య అయిన రిబ్కా గర్భములో. ఎన్ని జనాంగాలు ఉన్నాయట? 2. ఎవరెవరు? ఒకటి యాకోబు సంతానం, రెండవది ఏషావు సంతానం. ఇద్దరు యాకోబు ఏషావులు ఇద్దరు రిబ్కా గర్భములో ఉన్నప్పుడు దేవుడు మాట్లాడుచున్న మాట అది. 2 జనములు నీ గర్భములో కలవు, 2 జనపదములు నీ కడుపులో నుండి ప్రత్యేకముగా వచ్చును. ఒక జనపదము కంటే ఒక జనపదము బలిష్టమయ్యుండును, పెద్దవాడు చిన్నవానికి దాసుడగును. ఈ సందర్భంలో ఎవరు కనిపిస్తున్నారు మనకు? 2 జనాంగాలు. ఎవరు? యాకోబు, 2 ఏషావు. యాకోబు దేవుని ఏర్పాటులో దేవుని సంకల్పంలో ఉన్నవాడు గనక యాకోబు ఆత్మీయులకు సాదృశ్యంగా మనం అనుకుంటే, ఏషావు ఎవరికి సాదృశ్యుడు అవుతాడు? నిద్ర వచ్చేవాళ్ళు స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. ఏం అర్ధగంట కూడా కాలేదు, నేను వారమంతా ప్రిపేర్ అవుతాను మీకు ఏం చెప్పాలా వచ్చే ఆదివారం అని. నా వారమంతా ప్రయాసం మీరు 10 నిమిషాలు కూడా ఉండనివ్వట్లేదు. పోనీ ఇంటికాడే పడుకొని ఆశీర్వాదం టైంలోనే రండి. పక్కన నిద్రపోతుంటే మనకు మెలకు ఉంటుందా? పక్కన ఎవరైనా ఆవలిస్తే మనకి ఎట్లుంటుంది? ఒకసారి చెట్టును ఎక్కాలని కప్పలు పందెం పెట్టుకున్నాయంట. ఏం పందెం? చెట్టును ఎక్కాలని కప్పలన్నీ పందెం పెట్టుకున్నాయంట. ఎక్కలేకపోతున్నాయి. ఎందుకో అక్కడ దాకా వెళ్తున్నాయి, జారి పడుతున్నాయి. పోనీ జారి పడకుండా జాగ్రత్తగా ఎక్కుదామని ప్రయత్నం చేస్తుంటే మరో కప్ప లాగుతుందంట. నువ్వు ఎలా ఎక్కుతావో మేము చూస్తాం, మేము ఎక్కాలిగా, మేము ఎక్కకుండా నువ్వెలా ఎక్కుతావు? ఎక్కితే అందరూ ఎక్కుదాం, లేకపోతే అందరూ కింద ఉందాం అని ఎక్కే కప్పలన్నిటినీ లాగేస్తున్నాయట మిగతా కప్పలు. ఒక కప్పేమో చెవిటిది. ఎట్లాంటిది? చెవిటిది. ఇంకా అది స్టార్ట్ చేసిందంట. ఇవి లాగడానికి ప్రయత్నం చేస్తున్నాయి. నీ వల్ల కాదు, నా మాట విను, జారిపోతావు, కింద పడితే దెబ్బలు తగులుతాయి, ఇదిగో నీ ఇష్టమో, ఇప్పుడే ఎత్తున్నావు, ఇంకా కొంచెం ఎత్తులోనే ఉన్నావు, ఇప్పుడే దిగితే గనక జాగ్రత్త, ఆరోగ్యంగా ఉంటావు, ఇంకాస్త పైకి ఎక్కాక జారి పడ్డావంటే ఎముకలు నిషైపోతాయి, చూడు జాగ్రత్త, ఇప్పుడే ఆగు, దిగిపో అని లాగేస్తున్నాడే వెనక మాటల ద్వారా. ఈ కప్పేమో చెవిటిది, వినట్లేదు, ఎవరి మాట వినట్లేదు. పైగా కప్పేమనుకుంటుందంటే, అబ్బా నన్ను ఎంకరేజ్ చేస్తున్నాయి మిగతా కప్పులు అనుకుంటుందంట. ఎక్కువ ఏం కాదు, ఎక్కుతావు, నీ వల్ల అవుతుంది, నీకు అంత బలం ఉంది, నీకు అంత జ్ఞానం ఉంది, మాకు తెలుసు నీ గురించి, ఎక్కుతావు అని అంటున్నాయేమో, ఎంకరేజ్ చేస్తున్నట్టున్నాయి, నన్ను ప్రోత్సహిస్తున్నాయి అని చెప్పి చెవిటి కప్ప ఆ ప్రోత్సాహ సంతోషములు అలాగా పైకెక్కి వెళ్ళిపోయిందంట. ఏంటే చెవిటిదానా, అంత లాగుతున్నా, అంత నిరుత్సాహపరుస్తున్నా, ఎందుకలా ఎక్కగలిగావంటే, అవునా నిరుత్సాహపరిచారా, నేను ప్రోత్సాహపరుస్తున్నారేమో అనుకుందంట కప్ప. అట్లా మీరు చెప్తూనే ఉండండి సార్, మీరు మాత్రం చెప్తూనే ఉండండి, మేము మాత్రం తూగుతూనే ఉంటాం. ఏం చేస్తారు మీరు? తూగుతామన్న వాళ్ళు స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. ఇంకా చేతులు ఎందుకు మరలా? టైం చాలా తక్కువ ఉంటుంది. 10 నుంచి 12 వరకు పెట్టిన తర్వాత అర్ధగంట మెసేజ్ కూడా టైం దొరకట్లేదు. నా మెసేజ్ ఏమో గంట,
గంటంబావు ప్రిపేర్ అయ్యి వచ్చిన మెసేజ్లు. కాబట్టి శ్రద్ధగా వినండి. సమయాన్ని ఇట్లా ఈ విషయాలకు వ్యర్థం చేయకుండా శ్రద్ధగా వినే ప్రయత్నం చేయండి. ఇంకా లేదు సార్ మీ పాట మీది మా పాట మాది అంటే కనుక నేను చెప్తే వెళ్ళిపోతాను. ఇక సారికి మిమ్మల్ని డిస్టర్బ్ చేస్తూ మీ నిద్రను పాడు చేస్తూ కూర్చోలేనుగా నేను. వింటారా? శ్రద్ధగా వింటారా? అమాలేకీయుల మూల పురుషుడు ఎవరు? అమాలేకు తండ్రి. 36వ అధ్యాయం ఆదికాండంలోనికి రండి ఒకసారి. 36వ అధ్యాయము 12వ వాక్యం చదవండి. 36:12 చదవండి. ఆమె ఎలీఫజుకు అమాలేకును కనెను. వీరు ఏశావు భార్య అయిన ఆదా కుమారులు. చాలు. ఏశావు భార్య అయిన ఆదా కుమారుడగు ఎలీఫజు కుమారుడే అమాలేకు. ఎలీఫజు ఉపపత్ని అయిన తిమ్నా, ఆమె పేరు ఏం పేరు? తిమ్నానేనా? 11వ వచనం 2వ లైన్లో ఉంది చూడండి. తిమ్నా ఏశావు కుమారుడైన ఎలీఫజునకు ఉపపత్ని. సరే, ఈ వంశావళుల క్రమం బహుశా మీకు అర్థం కాకపోవచ్చు, కానీ శ్రద్ధగా వినండి. ఈ అమాలేకీయులను దేవుడు ఏం చేయమన్నాడంటే నాశనం చేయమన్నాడు. ఎందుకంటే నీవు చక్కగా ఐగుప్తు దేశాన్ని వద్దనుకొని కాదనుకొని బానిసత్వాన్ని విడిచిపెట్టి విడుదల పొంది స్వతంత్రుడివై నువ్వు బయలుదేరి వచ్చుచున్నప్పుడు నేను అడ్డగించినవాడు, బహుశా నిన్ను ఆటంకపరిచినవాడు కనుక నువ్వు అమాలేకీయులను మాత్రం బ్రతకనివ్వడానికి వీల్లేదని చెప్పి దేవుడు ఖండితంగా ఆజ్ఞాపించేశాడు. అందుకే దేవుడు చెప్తూ ఉన్నట్టుగా ఈ మోషే యెహోషువతో అంటాడు, ఇదిగో మన కొరకు జనములను ఏర్పరచి అమాలేకీయులతో యుద్ధము చేయము అంటాడు. ఈరోజు అమాలేకీయులు ఏశావు సంతానమే. అయితే ఏశావు సంతానమే కనుక ఇప్పుడు ఏశావు యాకోబు రిబ్కా గర్భములో ఉన్నప్పుడు దేవుడు చెప్పిన మాట, ఇదిగో నీ గర్భములో 2 జనాంగములున్నాయి, 2 జనపదాలున్నాయి. ఒక జనం యాకోబు సంతానమేమో, యాకోబు సంతానమేమో ఆత్మీయులకు సాదృశ్యంగా అనిపిస్తే, ఆ పక్కనే యాకోబు పక్కనే ఉన్న ఏశావు సంతానము శరీర సంబంధులకు సాదృశ్యంగా మనకు కనిపిస్తారు. ఇప్పుడు యాకోబు 2 జనాంగాలు, ఒక జనాంగమేమో ఆత్మీయులు, ఒక జనాంగమేమో ఏశావు, శరీర సంబంధులు. ఇప్పుడు అమాలేకీయులు ఏ సంబంధులు అవుతారు? శరీర సంబంధులు. అంటే ఇప్పుడు అమాలేకులు దేనికి సాదృశ్యంగా ఉన్నారు? అందరూ చెప్పండి, మీకు అర్థమయ్యే విధంగా చెప్పాలని నా బాధ. ప్రతి పదం మీకు ఎందుకు పలికిస్తున్నానంటే మీకు అర్థం కావాలా, నా ప్రయాస వ్యర్థం కాకూడదు. ఇప్పుడు అమాలేకులు ఎవరికి సాదృశ్యంగా ఉన్నారు? శరీర సంబంధులు, శరీరానికి సాదృశ్యంగా, లేదా మన శరీరములో నివసించుచున్న పాపానికి సాదృశ్యంగా, లేదా పాప స్వభావానికి సాదృశ్యంగా, లేదా లోకములో ఉన్న పాపానికి చెడుకు సాదృశ్యంగా కనిపిస్తూ ఉన్నట్టుగా ఈ లేఖనాలలో మనం చదవగలుగుతూ ఉన్నాం. ఇప్పుడు అమాలేకీయులను చంపివేయమని మోషేకు దేవుడు సెలవిచ్చిన మాట మనకు ఆపాదించుకుంటే మనం ఎవరితో యుద్ధం చేయాలని చెప్పండి, గట్టి చెప్పండి అమ్మ. ఎవరితో యుద్ధం చేయాలంట? మనము మన శరీరముతో యుద్ధం చేయాలి. దేనితో? అర్థమవుతుందా అమ్మ? వెనుకున్న వాళ్ళకి అర్థమవుతుందా? దేనితో యుద్ధం చేయాలా? మన శరీరంతో మనం ఎలా యుద్ధం చేస్తాం? మన శరీర స్వభావంతో మనం యుద్ధం చేయాలి. పౌలు అంటాడు కదా, ఇతరులకు బోధించిన తర్వాత నేనే భ్రష్టుడైపోతానేమోనని నా శరీరాన్ని నలగగొట్టుకొనుచున్నాను అంటాడు పౌలు. అంటే తన శరీరాన్ని అనగగొట్టుకొనైనా, తన శరీరాన్ని నలగగొట్టుకొనైనా, తన శరీరాన్ని అణచివేసుకొని తన శరీరంతో పోరాడుతున్నాడు రోజు. పరిశుద్ధత కొరకు తన శరీరమేమో పాపం చేయమంటుంది, తన ఆత్మేమో పరిశుద్ధంగా ఉండమంటుంది. ఈరోజు ప్రతి వ్యక్తి జీవితంలో కూడా శరీరం పాపం చేయమంటుంది, లోపల ఉన్న ఆత్మేమో పరిశుద్ధంగా ఉండు, దేవుని కొరకు నమ్మకంగా ఉండు, దేవుని కొరకు యథార్థంగా జీవించని. ఇప్పుడు నీ శరీరంలో కూడా ఒక యుద్ధం జరుగుతుంది. నీ శరీరానికి నీ ఆత్మకు మధ్య యుద్ధం జరుగుతూ ఉంది. అందుకే ఈ వాక్యాన్ని మనకు అప్లై చేసుకుంటే మనం కూడా ప్రతిరోజు మన శరీరంతో పోరాడాలి. మన శరీరంలో కలిగే ఆశలతోనూ కోరికలతోనూ, మన శరీరంలో కలిగే ప్రతి విధమైన లోక సంబంధమైన ప్రతి ఆలోచనతోనూ మనం కూడా పోరాడవలసిన వారమై ఉన్నామని దేవుని వాక్యం తెలియజేస్తుంది. ద్వితీయోపదేశకాండం 25వ అధ్యాయంలో మనం చదవగలుగుతాం ఇదే మాటలు. దేవుని లేఖనాల్లో
పరిశుద్ధాత్మ దేవుడు వ్రాయించిన ఈ మాటలు మనం చదువుతాం చూడండి. ద్వితీయోపదేశకాండము 25వ అధ్యాయము 17 నుంచి 19 వచనాలు చదవండి. మీరు ఐగుప్తులో నుండి వచ్చుచుండగా మార్గముల అమాలేకీయులు నీకు చేసిన దానిని జ్ఞాపకము చేసుకొనుము. అతడు దేవునికి భయపడక మార్గమున నీకెదురుగా వచ్చి నీవు ప్రయాసపడి అలసి ఉన్నప్పుడు నీ వారిలో నీ వెనకనున్న బలహీనులందరినీ హతము చేసెను. కాబట్టి నీవు స్వాధీనపరుచుకొనున్నట్లు నీ దేవుడైన యెహోవా స్వాస్థ్యముగా నీకిచ్చుచున్న దేశములో చుట్టుపట్లనున్న నీ సమస్త శత్రువులను లేకుండా చేసి నీ దేవుడైన యెహోవా నీకు విశ్రాంతి దయచేసిన తరువాత ఆకాశము క్రింద నుండి అమాలేకీయుల పేరు తుడిచివేయవలెను. ఇది మరచిపోవద్దు. అమాలేకీయులను తుడిచివేయమంటుంది దేవుని వాక్యం. అమాలేకీయులు శరీరానికి, అమాలేకీయులు పాపానికి సాదృశ్యంగా మనం భావిస్తే గనక మనలో ఉన్న పాపముతో మనం తుడిచివేయాలి. మనలో ఉన్న పాపాన్ని మనం తుడిచివేయాలి. మనలో ఉన్న లోకాన్ని మనం తుడిచివేయాలి. మనలో ఉన్న శరీరాశలను, లోకాశలను మనం జయించాలని చెప్పి వాటితో యుద్ధం చేయాలి, వాటితో పోరాడాలని దేవుని వాక్యం చాలా స్పష్టంగా తెలియజేస్తూ ఉంది. మరి ఈరోజు మనం శరీరంతో పోరాడగలుగుతున్నామా? ఈరోజు మన శరీరంతో మనం యుద్ధం చేయగలుగుతున్నామా? మన శరీరంలో ఉన్న లోకాన్ని, మన శరీరంలో ఉన్న పాపాన్ని మనం తుడిచివేయగలుగుతున్నామా? ఒకసారి మనల్ని మనమే పరీక్షించుకునే ప్రయత్నం చేద్దాం. అందరి తలలు పైకెత్తండి ఒకసారి. ఎత్తని వాళ్ళంతా ఏమని అర్థం? ఇప్పుడు వెళ్ళిపోయారనేనా? ఈ మాత్రం దానికి ఎందుకమ్మా రెడీ అయ్యి అంత ప్రయాసపడి మందిరానికి రావడం అవసరమా? ఈ మాత్రం దానికి దేనికి? అదేమో కొంతమందికి ఇంటి దగ్గర ఎంత పడుకున్నా నిద్ర రాదు, కానీ మందిరంలోకి రాగానే తోగడ వచ్చేస్తుంటుంది కొంతమందికి. ఎందుకో మరి మందిరంలో అంత హాయిగా ఉంటుందా, లేదా మందిరం అంత చల్లగా ఉంటుందా, లేదా మందిరంలో ఏమైనా ఏసీ ఉందా? ఇంటి దగ్గర పడుకోమంటే పడుకోరు. కొంతమందికి మరలా చాలా కష్టం నిద్ర రావడానికి. మందిరంలోకి రాగానే చాలా ఈజీగా నిద్రపోతూ ఉంటారు. ఆలోచన చేయండి, కనీసం ఒక అర్ధగంట వాక్యం వినకపోతే మనం ప్రయాసపడి రావడం ఎందుకు మందిరానికి? మన పనులు మానుకొని, భోజనాలు మానుకొని చక్కగా రెడీ అయ్యి మనము, మన భర్త, పిల్లలు అందరూ సిద్ధపడి సమయానికంతా వస్తాం. మరి వచ్చి కూర్చొని పోవడానికైనా ఒక అర్ధగంటైనా మెసేజ్, ఒక సందేశం విందాం. ఈ వారంలో మేం మాట్లాడతాడో దేవుడు దైవ సేవకుల ద్వారా, మా సంఘ కాపరి ద్వారా దేవుడు ఏం మాట్లాడతాడో విందాం అన్న ఆసక్తి ఉండదా? అంత ఈజీగా ఎలా నిద్రపోతారో నాకు అర్థం కాదు. పోనీ అలసిపోయారా? ఈరోజు ఫ్రీగానే ఉంటారు, కరువు పని కూడా ఉండదు బహుశా కదా. మరి అంత ఇంటి దగ్గర ఉన్న రోజు కూడా అంత టైర్డ్ అయిపోతే ఎట్లమ్మా? కొద్ది నిమిషాలు శ్రద్ధగా దేవుని వాక్యాన్ని వినండి. దేవుడు అంటున్న మాట ఏంటంటే, నీలో ఉన్న ఆ లోకాశలను, శరీరాశలను ఏం చేయాలంట? చంపేయాలి. ఇదే మాట సౌలు రాజుతో దేవుడు చెప్తాడు. ఒకసారి చూడండి, సమూయేలు ప్రవక్త ద్వారా. సమూయేలు మొదటి గ్రంథము 15వ అధ్యాయంలో మనం చదువుతాం చూడండి. సమూయేలు మొదటి గ్రంథము 15వ అధ్యాయము 2-3 వాక్యాలు చదవండి. సెలవిచ్చినదేమనగా, నాకు జ్ఞాపకమే, వారు ఐగుప్తులో నుండి రాగానే అమాలేకీయులు వారికి విరోధులై మార్గమందు వారి మీదకి వచ్చిరి కదా. కాబట్టి నీవు పోయి కనికరింపక అమాలేకీయులను హతము చేయుము. పురుషులనేమి, స్త్రీలనేమి, బాలురనేమి, పసిపిల్లలనేమి, ఎద్దులనేమి, గొర్రెలనేమి, ఒంటెలనేమి, గార్ధబములనేమి అన్నిటినీ హతము చేసి వారికి కలిగినదంతయు బొత్తిగా పాడు చేసి అమాలేకీయులను నిర్మూలము చేయుమని చెప్పాను. ఇక్కడ దేవుడు చెప్తున్న మాట, ఇదిగో సౌలా, నీకు నేను రాజ్యాధికారం ఇచ్చింది దేనికోసం? నువ్వు సుఖపడ్డానికి కాదు, నువ్వు రాజ్య భోగాలు అనుభవించడానికి కాదు. ఇదిగో నాకు వ్యతిరేకమైన, నాకు ఆయాసకరమైన, తిరుగుబాటు కలిగిన ప్రజలను నువ్వు
పూర్తిగా నిర్మూలన చేయాలి అని రాజైన సౌలుకు తెలియజేస్తే ఆయన ఏం చేశాడు? 9వ వాక్యం చదవండి. సౌలును జనులను కూడి అగగును గొర్రెలలోను ఎడ్లలోను క్రొవ్విన గొర్రె పిల్లల మొదలైన వాటిలోను మంచి వాటిని నిర్మూలము చేయక కడగా నుంచి పనికిరాని నీచ పశువులన్నింటినీ నిర్మూలము చేసిరి. దేవుడు చెప్పాడు సమస్తాన్ని నిర్మూలన చేయమని. ఈయన ఏం చేశాడు? మంచి వాటివన్నీ పెట్టుకొని బాగోలేనివి, పనికిరానివి, ఉపయోగపడిన వాటిని అన్నిటిని నిర్మూలన చేశాడట. దేవుడు చెప్పింది ఏంటి? అసలు నువ్వు సమస్తాన్ని నిర్మూలన చేయాలి. 3వ వచనం ఆఖరి లైన్లో చదివితే వారికి కలిగినదంతయు బొత్తిగా పాడు చేసి అమాలేకులను నిర్మూలన చేయము, శేషమేమి ఉండడానికి వీల్లేదు. కానీ సౌలు ఏం చేశాడు? కొంత తీసి పెట్టుకున్నాడంట. మంచి గొర్రెలు, మంచి ఎడ్లు, మంచి వ్యక్తులు కనిపించగానే ఆ దేశపు రాజును బ్రతుకనిచ్చి ప్రాణాలతో వదిలిపెట్టినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. దేవుడు చెప్పింది సంపూర్ణంగా దాన్ని తుడిచివేయమని. కానీ రాజైన సౌలు కొంత తుడిచివేశాడు, కొంత వదిలిపెట్టేశాడు. ఈరోజు మనం కూడా ఇదే కోవలేక వస్తాం. ఒకసారి ఆలోచన చేయండి. దేవుడు అన్నిటినీ వదిలిపెట్టమంటాడు. నువ్వు బాప్తీసం తీసుకున్న రోజునే ఇదిగో లోక సంబంధమైన ప్రతి పనికి, ప్రతి కార్యానికి, ప్రతి పాపానికి నువ్వు సంపూర్ణంగా దాని నుంచి సంపూర్ణమైన విడుదల పొంది వాటన్నింటిని విడిచిపెట్టి దేవుని యొక్క పరిశుద్ధతలోనికి నేను రమ్మని చెప్తే కొన్నిసార్లు మనము కూడా అన్నిటిని విడిచిపెట్టినట్టే ఉంటాం. కానీ ఇంకా కొన్ని మనలో కూడా అన్నింటిని విడిచిపెట్టేశారా? ఇంకా కొన్ని ఉన్నాయా? ఏం లేదు సార్, సీరియల్లోటే చూస్తాను అంతే, ఏం లేదు సార్ అంటారు. అవి ఒక్కటి చాలదా మనల్ని పాడు చేయడానికి? ఏం లేదు సార్, ఇంతకుముందు భలే ఆగుతుంటే ఇప్పుడు బీడోటే తాగుతాను సార్. ఏమంట? అది కూడా వదిలిపెట్టమన్నాడా దేవుడు? అది పర్లేదన్నాడా? ఏం లేదు సార్, ఆ కోట వేసుకుంటాను అంతే అంటారు. ఏమంట? ఆకు తాంబూలమా? అన్నీ వదిలిపెట్టమన్నాడు దేవుడు. మరి ఈరోజు నువ్వు దేవుని బిడ్డవై దేవుని మాటకు లోబడిన వారివైతే ఖచ్చితంగా సమూలంగా అమాలేకు సంబంధమైన లేదా శరీర సంబంధమైన లోక సంబంధమైన ప్రతి పాపాన్ని మనం వదిలిపెట్టాలి. ఇంతకుముందు 2-3 సినిమాలు చూసేవాడిని సార్, ఇప్పుడు ఒక్కటే చూస్తున్నానంటే మెచ్చుకుంటాడా దేవుడు? ఒప్పుకుంటాడా? లేదు. నువ్వు మారాలి అంటే సంపూర్ణంగా మారాలి. రాజైన సౌలుతో అదే చెప్పాడు. సమూయేలు తర్వాత బాధతో చెప్తాడు. చూడండి 18-19 వచనాల్లో మనం చదువుతాం ఒకసారి. పాపాత్ములైన అమాలేకీయులను నిర్మూలము చేయము, వారు లయమగు వరకు వారితో యుద్ధము చేయమని సెలవీయగా నీవు ఎందుచేత యెహోవా మాట వినక దోపుడు మీద ఎగబడి ఆయన దృష్టికి కీడు చేసిదివనెను. చాలు. ఈరోజు రాజైన సౌలు చేసిన తప్పే మనం చేస్తున్నాం. సమూలంగా నాశనం చేయి, సమూలంగా విడిచిపెట్టి, సమూలంగా తుడిచిపెట్టని దేవుడు సెలవిచ్చిన తర్వాత కూడా రాజైన సౌలు కొన్నింటిని చంపేసి కొన్నింటిని తన కొరకు తీసుకొచ్చుకున్నాడంటే ఈరోజు మనలో కూడా చాలామంది అలాంటి స్వభావం కలిగి ఉన్నాం. దేవుడు ఏం చంపేయమన్నాడు మనని? కొలస్సీ పత్రికలో మనం చూస్తాం. చూడండి, కొలస్సీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 5వ వాక్యాన్ని ఒకసారి చదవండి. నీ అవయవాలను అనగా కాముతరతను, దురాశను, విగ్రహారాధనైన ధనాపేక్షను చంపివేయుడి. ఏం చేయాలంట? శరీర సంబంధమైన ప్రతి ఆలోచనను మనం చంపివేయాలి. అపోస్తలుడైన పౌలు గారు కొలస్సీలో ఉన్న సంఘానికి తెలియజేస్తున్న విషయం ఇదే. దేవుడు మన ద్వారా మనతో కూడా మాట్లాడుతున్న మాట ఇదే. మీ అవయవములను అనగా జారత్వమును, అపవిత్రతను, కామాతురతను, దురాశను, విగ్రహారాధన అయిన ధనాపేక్షను చంపివేయుడే. మరి నీవు కూడా చంపేయగలుగుతున్నావా? లోక సంబంధమైన ఆలోచనలు చంపివేయగలుగుతున్నావా? లేదా రాజైన సౌలులాగా కొన్నింటిని విడిచిపెడుతున్నావా? రాజైన సౌలు చేసిన తప్పదే. రాజైన సౌలు చావుకు కారణం అదే. దేవుని వాక్యం తెలియజేస్తుంది, నిన్ను సంపూర్ణంగా ఏది వదిలిపెట్టమన్నాడో అది వదిలిపెట్టాలా.
సంపూర్ణంగా ఏది మానివేయమన్నాడో అది మానివేయాలని చెప్పి దేవుని వాక్యం తెలియజేస్తుంది. మరి లోకానుసారంగా జీవిస్తున్న మనలను దేవుడు తన కృపతో రక్షించి బాప్తిస్మం ద్వారా తన కుమారులుగా మనల్ని స్వీకరించినప్పుడు మనం తీసుకున్న తీర్మానం, దేవుడు మనకు తెలియజేసిన ఆజ్ఞ కూడా అదే. ఏంటి? లోకానుసారమైన శరీర సంబంధమైన ప్రతి ఆశను నువ్వు చంపివేయాలి. మరి ఈరోజు చంపేశావా? నీలో ఉన్న శరీర ఆశలను చంపేశావా? నీలో ఉన్న లోకాశలను చంపేశావా? సంపూర్ణంగా వాటన్నిటిని తుడిచిపెట్టేశావా? లేదా రాజైన సౌలులాగే ఎక్కడో ఒకటి వదిలిపెట్టావా? ఒకసారి ఆలోచన చేయి. ఎక్కడో ఒక్కటే కదా సార్ అని మనం అనుకుంటాం. అన్నీ వదిలిపెట్టాను, 100 పాపాలు చేసే నేను 99 వదిలిపెట్టాను, ఈ ఒక్కటి ఉంటే తప్పేంటి అనుకుంటాం మనం. ఆ ఒక్కటే మనం దేవునికి దూరం చేశాను, ఆ ఒక్కటే. దేవుడు అంటాడు, ఇదిగో నిత్య జీవానికి నేను వారసుని కావాలంటే ఏం చేయాలి అంటే, ఇదిగో దేవుని ఆజ్ఞలు ఉన్నాయి, ఇవన్నీ పాటించేయి అంటే, చిన్నప్పటి నుండే పాటిస్తున్నాను ప్రభా అంటే, నీకు ఇంకా ఒకటి కొదవ ఉంది. అన్నీ పాటిస్తున్నాను, అన్నీ వదిలేశాను, అన్నిటిని చంపేశానని నువ్వు అనుకుంటున్నావు, కానీ నీ లోపల ఎవరికి కనిపించని, ఎవరికి అర్థం కాని, ఎవరు చూడని లోకాశ, లోక కోణం ఏదో ఇంకా నీలో ఒకటి మిగిలే ఉంది. అందుకే రాజైన సౌలు తాను బ్రతకనిచ్చిన అమాలేకుల చేతుల్లోనే తర్వాత పడి పతనమైపోయాడని దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. రాజైన సౌలు మరణాన్ని గురించి మనం ఆలోచన చేస్తే సమూయేలు మొదటి గ్రంథం 31వ అధ్యాయంలో మనం చూస్తాం. చూడండి, సమూయేలు మొదటి గ్రంథము 31వ అధ్యాయము 3 నుంచి కొన్ని వచనాలు చదువుదాం. యుద్ధములో సౌలు ఓడిపోవచ్చుండగా సున్నతి లేని వీరు వచ్చి నన్ను పొడిచి అపహాస్యము చేయకుండానట్లు నీ కత్తి దూసి దాని చేత నన్ను పొడవమని తన ఆయుధములు మోయువానితో చెప్పగా అతడు భయము చేత అలాగు చేయనొల్లకుండెను. చాలు. ఇక్కడ చూడండి, రాజైన సౌలు మరణం చాలా విచిత్రంగా అనిపిస్తుంది మనకు. ఏ మనుష్యుడైనా ఒకసారి చనిపోతాడు, ఒకసారి ప్రాణం పోతుంది, కానీ రాజైన సౌలు చనిపోవడానికి 3 ప్రయత్నాలు చేసినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఆ ఫిలిస్తీన్లతో యుద్ధం చేస్తున్నాడు, ఫిలిస్తీన్లతో పోరాడుతున్నాడు. ఇతనికి అర్థమైపోయింది, సగం యుద్ధం అయ్యేసరికి ఇక నా వాళ్ళు చనిపోయారు, నేను గాయాల పాలైపోయాను, ఇక నేను బ్రతకడం అసాధ్యం. అయితే ఈ సున్నతి లేని ఫిలిస్తీన్ల చేతిలో చనిపోవడం కంటే నావాడు ఇశ్రాయేలీయుడి చేతిలో చనిపోతే బాగుంటుంది అనుకొని తన ఆయుధములు మోసేవాడితో అంటాడు, ఒరేయ్ నీవే నన్ను చంపేయి, వాడు ఎవడి చేతిలో నేను చనిపోవడం కంటే ఆ ఫిలిస్తీన్ల చేతుల్లో, ఆ సున్నతి లేని ఆ అన్యుల చేతుల్లో నేను చనిపోయి అవమానం పొందేదానికంటే నీవే నన్ను చంపేయి, నేను ఎలాగూ బ్రతకను, ఇంకా నీవే నన్ను చంపేయి అని తన పనివానితో చెప్తే వాడు భయము చేత అలాగు చేయనొల్లకుండెను. అయితే ఆయన ఏం చేశాడు? గనుక సౌలు తన కత్తి పట్టుకొని దాని మీద పడెను. వాడు ఎలాగూ చంపట్లేదు, భయము చేతవాడు నన్ను చంపడానికి భయపడుతున్నాడు, వెనకడుగేస్తున్నాడు. ఈలోపు ఫిలిస్తీయుడు వచ్చి నన్ను చంపేస్తాడేమో, వాడి చేతిలో నేను ఎందుకు చావాలా, నన్ను నేనే చంపుకుందామని తన కత్తితో తానే పొడుచుకున్నాడంట. ఇది 2వ ప్రయత్నం, తన కత్తి చేత తానే పొడుచుకున్నాడు. కానీ దేవుని ప్రణాళిక ఏంటో, అప్పటికీ ఆయన ప్రాణం పోలేదు. ఫిలిస్తీయులు గాయపరిచినా ఆయన ప్రాణం పోలేదు, తన కత్తితో తాను చంపుకున్నా ఆయన ప్రాణం పోలేదు. అలాగా ఆయన ప్రాణం పోకుండా కొర ప్రాణంతో చుట్టూ చూస్తే ఒకడు కనిపించాడంట. ఎవడో, వీడు మావాడైతే కాదు. రాజైన సౌలుకు అర్థమైంది, వీడి ముఖం నేను ఎప్పుడు చూడలేదు, వీడు ఇశ్రాయేలీయుడైతే కాదు, పోనీ ఫిలిస్తీయుల బట్టలు వీడిలో లేవు, ఫిలిస్తీయులు వేసుకున్న యుద్ధ వస్త్రాలు వీడిలో లేవు, కాబట్టి వీడు ఫిలిస్తీయుడు కాదు, వీడు ఇశ్రాయేలుడు కాదు. ఇశ్రాయేలుకి ఫిలిస్తీయులకి యుద్ధం జరుగుతుంది, ఆ మధ్యలో 3వ వ్యక్తి ఉన్నాడు. అటు ఫిలిస్తీయుడు కాదు, ఇటు ఇశ్రాయేలుడు కాదు, వాడు మధ్యలో ఉన్నాడు. వాడు వేరుగా ఉన్నాడు, వాడి వస్త్రధారణ వేరుగా ఉంది, వాడి మాట తీరు, వాడి పలుకు అన్నీ వేరుగా ఉన్నాయి. మరి ఎవడ్రా నీవు? మా ఇశ్రాయేలీల భాష నీలో లేదు, ఇదిగో ఆ ఫిలిస్తీన్ల భాష నీలో లేదు, మరి ఎవడివి నీవు అని అడుగుతుంటే వాడు అంటాడు, రాజా నేను ఎవరినో కాదు,
నేను ఇశ్రాయేలుని కాదు, ఫిలిస్తీన్ని కాదు, కానీ నేను అమాలేకీయుణ్ణి అంటాడు. ఎవరంట? ఫిలిస్తీన్లకు ఇశ్రాయేలుకి మధ్య యుద్ధం జరిగితే అమాలేకులు ఎక్కడి నుంచి వస్తారు? అమాలేకుల ప్రస్తావనే అక్కడ లేదు. అమాలేకులతో యుద్ధమే లేదు అక్కడ. అమాలేకుల రాజే లేడు, సైన్యమే లేదు, అతని దేశమే కాదు. యుద్ధం జరుగుతుంది ఇశ్రాయేలుకు ఫిలిస్తీన్లకు మధ్యలో. అమాలేకీయుడు ఎక్కడి నుంచి వచ్చాడు అని మనం ఆలోచన చేస్తే ఈయనే తీసుకొచ్చి పెట్టుకున్నాడు. దేవుడు చెప్తే కొన్ని మంచి వాటిని ఏం చేశాడంట? తీసి పెట్టుకున్నాడు. ఆ తీసి పెట్టుకున్న వాడిలో బహుశా వాడు ఒకడేమో. ఆ రోజే నిర్మూలన చేసి ఉంటే ఈరోజు వాడు కళ్ళ ముందు కనిపించేవాడు కాదు. ఆ రోజు వదిలిపెట్టాడు. మంచివాడని, బాగున్నాడని, పనికొస్తాడని, ఉపయోగపడతాడని బహుశా వాడిని తీసుకొచ్చి పెంచుకున్నాడేమో. అలాంటి వారు ఇంకా ఎవరైనా దాసులుగా ఆయన దగ్గర ఉన్నారో లేదో తెలియదు, కానీ వాడు పెరిగి పెద్ద అయిపోయిన తర్వాత వాడు కళ్ళ ముందు కనిపిస్తూ ఉన్నాడు. ఒరే ఎవడవు నీవు అని అడుగుతూ ఉంటే 8వ వచనంలో మనం చూస్తాం చూడండి. 2వ సమూయేలు గ్రంథం 1వ అధ్యాయము 6 నుంచి కొన్ని వచనాలు చదువుదాం. గిల్బోవా పర్వతమునకు నేను అకస్మాత్తుగా వచ్చినప్పుడు సౌలు తన ఈట మీద ఆనుకొని ఉండెను. అతడు రథములను రౌతులను తనను వెనువెంట తగులుచుండుట చూచి వెనుక తిరిగి నన్ను కనుగొని పిలిచెను. అందుకు చిత్తము నా ఏలినవాడా అని నేనంటిని. నీవెవడవని అతడు నన్ను అడగగా నేను అమాలేకీయుడను. రాజైన సౌలుతో మాట్లాడుతున్న మాటలేవి. రాజైన సౌలుతో కాదు, రాజైన దావీదుతో మాట్లాడుతున్న మాటలు ఇవి. దావీదు దగ్గరికి వెళ్ళి చెప్తున్నాడు వీడు, ఈ అమాలేకీయుడు ఈ ఫిలిస్తీయులకి ఇశ్రాయేలుకి మధ్య యుద్ధం జరుగుతుంటే మధ్యలో ఉన్నటువంటి ఆ అమాలేకీయుడు రాజైన దావీదుతో మాట్లాడుతున్నాడు. రాజైన దావీదు దగ్గరికి అమాలేకుడు వెళ్ళినప్పుడు వాడి చేతిలో కత్తుంది, వాడి చేతిలో తలుంది, వాడి చేతిలో కిరీటము, చేతి కంకణం ఉన్నాయంట. ఒరే ఆ చేతి కంకణము, ఆ కిరీటము చూస్తూ ఉంటే బహుశా రాజైన సౌలువేమో. అలాగే ఉన్నాయి. రాజు కిరీటం లాగే ఉంది, రాజు కంకణం వలే ఉంది. ఎవడివి, నీవెక్కడి నుంచి వచ్చావు, ఇదిగో నీకు అవన్నీ ఎక్కడ దొరికాయి అని మాట్లాడుతూ ఉంటే అప్పుడు వాడు రాజైన దావీదుకు సెలవిస్తున్న మాట ఏంటంటే, అయ్యా ఇందాకే ఇదిగో ఫిలిస్తీయులకు ఇశ్రాయేలుకు యుద్ధం జరుగుతుంటే మన రాజైన సౌలు పడిపోయి ఉన్నాడు, తన ఈట మీద తన కత్తి మీద ఆనుకొని ఉన్నాడు. అయితే ఇంకా ప్రాణం పోలేదేమో, కొర ప్రాణంతో ఉన్నాడు. చుట్టూ చూస్తే ఎవరు లేకపోతే నన్ను కనుగొని నన్ను పిలిచాడు, నన్ను అడిగాడంట. ఏమని? రే ఎవడెవరా నీవు అంటే వాడు చెప్తున్నాడు నేను అమాలేకీయుడను అని చెప్తే ఆ అమాలేకీయునితో రాజైన సౌలు అంటున్న మాట ఏంటంటే, నా ప్రాణం పోయింది, ఇదివరకే నేను చనిపోయి ఉన్నాను, నాకెన్నో గాయాలు తగిలి ఉన్నాయి. ఈ ఫిలిస్తీయులు బాణముల చేత ఖడ్గముల చేత నన్ను బహుగా గాయపరిచి ఉన్నారు కనుక ఇక నేను బ్రతకలేను కనుక నేను చనిపోతానని వాళ్ళ చేతుల్లో చావకుండా నన్ను నేను చంపుకుందామని కత్తితో పొడుచుకున్నాను, కానీ చావలేదు. నా ప్రాణం ఇంకా నాలోనే ఉంది కనుక నీవు నీ కత్తి చేత నన్ను చంపేయి అని రాజైన సౌలు ఎవరితో చెప్తున్నాడు? అమాలేకీయుడితో. అమాలేకీయుడు ప్రస్తావనే అక్కడ లేదు. బహుశా వాడి దేశం కాదు, వాడి ప్రాంతం కాదు, కానీ వాడు అక్కడ ఎందుకున్నాడు అని మనం ఆలోచన చేస్తే ఒకానొకప్పుడు రాజైన సౌలే బ్రతుకునిచ్చాడు. అందుకే వెంటనే వాడు చదవండి 8 నుంచి 9, 10 వచనాలు చదువుతాను చూడండి. ఉన్నది కానీ తల త్రిప్పు చేత నేను బహుబాధపడుచున్నాను. నీవు నా దగ్గర నిలబడి నన్ను చంపమని సెలవీయగా ఇలాగు పడిన తర్వాత అతడు బ్రతకడని నేను నిశ్చయించుకొని అతని దగ్గర నిలిచి అతనిని చంపి తిని. చాలు. ఎవరి చేతిలో చనిపోయాడంట? రాజైన సౌలు దేవుని సేవకుల ద్వారా అభిషేకించబడిన వాడు ఒక అమాలేకీయుడి ద్వారా, ఒక అన్యుడి ద్వారా. అమాలేకీయుడు అన్యుడు ఎలా అవుతాడు సార్ అంటారా? అమాలేకీయులు అన్యులే, ఏశావు సంతానమైన అన్యులే. ఏశావు గర్భంలో నుంచి వచ్చినంత మాత్రాన అమాలేకీయులను దేవుడు కోరుకోలేదు. సంఖ్యాకాండంలో మనం చదువుతాం, అమాలేకీయులు
అసలు అన్యజనులకు ప్రారంభమే అమాలేకీయులని మనకు కనిపిస్తుంది. చూడండి ఒకసారి సంఖ్యాకాండము 24వ అధ్యాయము 20వ వాక్యం చదవండి. త్వరగా చదివే ప్రయత్నం చేయండి. అమాలేకు అన్యజనులకు మొదలు, వాని అంతము నిత్యనాశనం. చాలు. ఇక్కడ ఉపమాన రీతిగా అమాలేకును గూర్చి చెప్తున్న మాట ఏంటంటే, అమాలేకు ఎవరికి మొదలంట? అన్యజనులకు మొదలు, దేవుని బిడ్డలు కాని వారికి ప్రారంభం, మొదలు అమాలేకు అని చెప్పి పరిశుద్ధాత్మదేవుడు తెలియజేస్తున్నాడు. అన్యజనుని చేతిలో, ఒక అన్యుడి చేతిలో, ఒక దేవుని వ్యతిరేక చేతిలో చనిపోవడానికి రాజైన సౌలుకు ఎందుకు గతి పట్టింది అంటే, ఒకానొకప్పుడు అతడు దేవుని మాట వినక దేవుడు అతను వదిలిపెట్టేశాడు గనక. ఏ అమాలేకుయున్నైతే వదిలిపెట్టేశాడో, ఏ అమాలేకుయున్నైతే బ్రతకనిచ్చాడో, ఏ అమాలేకుయున్నైతే ఉండనిచ్చాడో, ఈరోజు అదే అమాలేకుయుని చేతుల్లో రాజైన సౌలు పతనమైపోయినట్లుగా దేవుని వాక్యం తెలియజేస్తుంది. ఒకవేళ రాజైన సౌలు వలె మనం కూడా ఈరోజు దేవుడు వదిలిపెట్టమన్న వాటిని సంపూర్ణంగా వదిలిపెట్టలేకపోతున్నామేమో. రాజైన సౌలులాగే మన శరీరాశలను, లోకాశలను మనం ఇంకా సంపూర్ణంగా వదిలిపెట్టలేదేమో. అన్నింటిని విడిచిపెట్టినా ఏదో ఒక పాపం ఇంకా మన హృదయంలో ఉందేమో. నువ్వు ఏ పాపాన్ని అయితే ఉండనిస్తావో, ఏ పాపాన్ని అయితే నువ్వు జయించలేకపోతావో, అదే పాపమే నిన్ను పట్టుకుంటుందని దేవుని వాక్యం తెలియజేస్తుంది. ఏ అమాలేకులను అయితే వదిలిపెట్టేశాడో, అదే అమాలేకుడి చేతిలో రాజైన సౌలు చనిపోయినట్టుగా నువ్వు ఏ పాపాన్ని అయితే ఉండనిస్తావో, నువ్వు దొంగతనం అనే స్వభావాన్ని ఉండనిస్తే దొంగతనంతోనే నీవు పతనమైపోతావు. అహంకారం, గర్వం అనేటువంటి ఆలోచనలతో నీవు ఉంటే కనుక వాటితోనే పతనమైపోతావు. సంఖ్యాకాండం మనం చదువుతాం, ఆ మాట చాలా స్పష్టంగా. సంఖ్యాకాండము 32వ అధ్యాయం 23వ వచన భాగంలో మనం చూస్తే, నీ పాపమే నిన్ను పట్టుకుంటుంది. చదవండి ఒకసారి 32వ అధ్యాయము 23వ వచనం చదువుదాం. మీరు అట్లు చేయని ఎడల యెహోవా దృష్టికి పాపము చేసిన వారగుదురు గనుక మీ పాపము మిమ్మును పట్టుకొనును. చాలు. మీ పాపమే. మీరు ఏ పాపమైతే ఉండనిచ్చారో, ఏ పాపాన్ని అయితే చూస్తున్నారో, ఏ పాపం అయితే చేస్తూ ఉన్నారో, అదే పాపమే ఒకానొక రోజు మిమ్మల్ని పట్టుకుంటుంది. తీర్పు దినాన ఆ పాపమే నిన్ను క్రీస్తు ఎదుట నిలవబెడుతుంది. ఆ పాపాన్ని గురించి నువ్వు లెక్క చెప్పుకోవాల్సిన రోజు ఒకటి ఉంది. నువ్వు అన్నిటిని వదిలిపెట్టాను అనుకుంటూనే ఇంకా కొన్నిటిని విడిచిపెట్టలేకపోతున్నావేమో. అన్నింటిని జయించగలుగుతున్నావు కానీ ఏదో ఒక పాపాన్ని జయించలేకపోతున్నావేమో. అది చెడు చూపైనా కావచ్చు, చెడు ఆలోచన అయినా కావచ్చు, అహంకారమైన మాటలైనా కావచ్చు, గర్వపు మాటలైనా కావచ్చు, దొంగతనమైనా కావచ్చు, కామ వికారపు చేష్టలైనా కావచ్చు. ఏ పాపం అయితే నువ్వు ఉండనిస్తున్నావో ఆ పాపమే నిన్ను పట్టుకుంటుంది. అందుకనే మోషే యెహోషువతో చెప్పిన మాటలు అవే. ఇదిగో యెహోషువ, దేవుడు మనకు చెప్పాడు ఒక మాట. ఏమని? నీవు అమాలేకీయులతో యుద్ధం చేయి. ఈరోజు మనతో కూడా దేవుడు మాట్లాడుతున్నాడు. నీ శరీరములో కలిగే ఆశలతో, నీ శరీరంలో ఉన్న చెడు ఆలోచనలతో నువ్వు కూడా యుద్ధం చేయకపోతే అదే అమాలేకీయుల చేతిలో పతనం అయిపోతావు. మరి ఇంకా ఎంతకాలం ఆ ఆశలను, ఆ ఆలోచనలు జయించలేక వెనకబడిపోతావు? ఒకసారి ఆలోచన చేయండి. దేవుడు అవకాశం ఇచ్చాడుగా. రాజైన సౌలుకు దేవుడు అవకాశం ఇచ్చినట్టే మనకు దేవుడు అవకాశం ఇచ్చాడు. అమాలేకులను బ్రతకనిచ్చిన వెంటనే రాజైన సౌలునేం దేవుడు చంపేయలేదు. అతని అధికారాన్ని దించాడు, అతని రాజసింహాసనాన్ని అతను దూరం చేశాడు. అంతేగాని అతని ప్రాణమైతే తీయలేదు. ఇంచుమించు 40 సంవత్సరాల పరిపాలన చేయగలిగే కృప రాజైన సౌలుకు దేవుడు అనుగ్రహించాడు. మరి ఈ రోజు నువ్వు ఇంకా ఆ ఒక్క పాపాన్ని ఉండనిచ్చిన ఎందుకు నిన్ను బ్రతకనిచ్చాడంటే నువ్వు ఇంకా ఒప్పుకుంటావేమోనని, ఇంకా విడిచిపెడతావేమోనని, ఇంకా దాన్ని క్షమించమని అడుగుతావేమోనని దేవుడు నీకు ఇంకా సమయాన్ని ఇచ్చాడు. ఈరోజు ఆలోచన చేయండి. రాజైన సౌలు వలె మనం కూడా తప్పు చేసి అన్నింటినీ జయించిన ఏదో ఒక మూల ఒక పాపాన్ని ఉండనిచ్చామేమో. అన్నీ జయించగలుగుతాం. ప్రతి మనుష్యునిలో ఏదో ఒక బలహీనత. అన్నింటినీ జయించిన ఏదో ఒక దాన్ని విడిచిపెట్టలేకపోతాం. ఒక్కొక్కరికి ఒక్కో బలహీనత,
ఒక్కొక్కరికి డబ్బు అంటే పిచ్చి, ఒక్కొక్కరికి బంగారం అంటే పిచ్చి, ఒక్కొక్కరికి బూతు మాటలు మాట్లాడడం అంటే సరదా, ఒక్కొక్కరికి సరసోక్తులు మాట్లాడడం అంటే సరదా, ఒక్కొక్కరిని చెడుగా చూడడం అంటే సరదా, ఒక్కొక్కరికి త్రాగడం అంటే సరదా, ఒక్కొక్కరికి బీడీలు అంటే సరదా, ఒక్కొక్కరికి పేకాట అంటే సరదా. అన్నీ వదిలిపెడతాం, ఆ ఒక్కటి మాత్రమే వదిలిపెట్టలేకపోతాం. అన్నిటినీ వదులుకుంటాం, కానీ ఆ ఒక్కదాన్ని మాత్రమే విడిచిపెట్టలేకపోతాం. దేవుని వాక్యం తెలియజేస్తుంది, ఆ ఒక్క పాపమే దేవుని ఎదుట నిన్ను నిలవబెడుతుంది. ఆ తీర్పు దినాన నువ్వు తలదించుకునేలా చేస్తుంది కనుక పరలోక రాజ్యానికి వెళ్ళకుండా నిన్ను నిలువున ముంచి నరకాగ్నికి నిన్ను ఈడ్చుకెళ్తుంది కనుక ఆ ఒక్క పాపమే, అమాలేకీయులకు సాదృశ్యంగా ఉన్న ఆ ఒక్క పాపమేంటో నువ్వు ఉండనిచ్చుచున్నావు. దాన్ని కనుక నువ్వు ఉండనిస్తే బహుశా భయంకరమైనటువంటి పతనం నువ్వు చూడవలసి వస్తుంది. అందుకనే యెహోషువ ఆ విషయాన్ని జ్ఞాపకం చేసుకొని, దేవుడు తనతో చెప్పిన మాటలను జ్ఞాపకం చేసుకొని యెహోషువతో చెప్పాడు, అయ్యా యెహోషువ, మనం బాగానే ప్రయాణం చేస్తున్నాం, బాగానే మన ఆకలి తీరుతుంది, బాగానే దాహం తీరుతుంది, అన్నీ బాగానే ఉన్నాయి కదా అని చెప్పి, అన్నీ అనుకూలంగా ఉన్నాయి కదా అని చెప్పి దేవుడు చెప్పిన మాట మరిచిపోతావేమో. అన్నీ సౌకర్యంగా ఉన్నా సరే దేవుడు ఒక మాట చెప్పాడు, జ్ఞాపకం చేసుకో. ఏం చెప్పాడు దేవుడు అంటే, అమాలేకీయులను తుడిచిపెట్టాలి, అమాలేకీయులను నాశనం చేయాలి, అమాలేకీయులను నిర్మూలన చేయాలి. అదేంటయ్యా మోషే, నన్ను యుద్ధం చేయమంటావేంటి? మళ్ళీ నీవేం చేస్తావు? నీకంటే పెద్దవాడు అహరోను ఉన్నాడు, ఆయన ఏం చేస్తాడు? నీకు సహకారంగా కాలేబు ఉన్నాడు, హూరు ఉన్నాడు, వాళ్ళందరూ ఏం చేస్తారు? అందరినీ కాదని నాకే చెప్తున్నావేంటి యుద్ధం చేయమని? నువ్వు యుద్ధం చేయడం మొదలు పెడితే ఆ యుద్ధానికి కావలసిన బలాన్ని నేను పోగు చేస్తానన్నాడు మోషే. ఎలాగా? ఇదిగో నువ్వు కింద యుద్ధం చేయి, ఆ కొండకెక్కి నేను ప్రార్థన చేస్తానన్నాడు. అసలు ఎలా అమాలేకీయులను ఇశ్రాయేలు ఎలా జయించారు? తమ బలముతో జయించారా లేదా దేవుని శక్తితో జయించారా? అమాలేకీయులను అసలు ఎలా జయించాలి అని ఆలోచన చేస్తే ఆ ముందున్న వచనాల్లో మనం చూడగలుగుతాం. దేవుని చిత్తమైతే వచ్చే వారం వినే ప్రయత్నం చేద్దాం. ఈరోజు మన ఎదుట ఉన్న లేదా మన శరీరంలో ఉన్న లేదా మనలో ఉన్న లోకాశలను, శరీరాశలను, అమాలేకీయులకు సాదృశ్యంగా ఉన్న పాప తలంపులను మనం జయించగలుగుతున్నామా లేదా అని ఒకసారి మనల్ని మనమే పరీక్షించుకుందాం. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. అమాలేకీయులతో జయించమని దేవుడు మోషేతో చెప్పినట్టుగా, మోషే యెహోషువతో చెప్పినట్టుగా వారందరూ అమాలేకీయులను జయించగలిగారు, అమాలేకీయులను చంపివేయగలిగారు, అమాలేకీయులను నిర్మూలన చేయగలిగారు. మరి ఈరోజు అమాలేకీయులకు సాదృశ్యంగా ఉన్న పాపాన్ని మనం జయించగలుగుతున్నామా? మన హృదయాలలో ఉన్న అమాలేకు పాప స్వభావాన్ని, అమాలేకీయుల సాదృశ్యమైన లోక స్వభావాన్ని మనం జయించగలుగుతున్నామా? మనం వాటన్నిటి తుడిచిపెట్టేశామా? లేదా ఇంకా లోకంలోనే ఉంటూ లోకాశలతో, శరీరాశలతో మనం కూడా ఇంకా అమాలేకీయులను జయించలేకపోతున్నామా? ఒకసారి మనల్ని మనమే పరీక్షించుకుందాం. అమాలేకీయులను జయించాలన్నా లేదా శరీర సంబంధమైన లోకాశలను, శరీరాశలను జయించాలనుకుంటున్నాను ప్రభువా, ఏ విధంగా జయించాలో నీవే నాకు సహాయం చేయి ప్రభువా అని దేవుణ్ణి అడిగే ప్రయత్నం చేద్దాం. మోకరించగలిగేవారు మోకరించే ప్రయత్నం చేయండి, పశ్చాత్తాపడేవారు పశ్చాత్తాపడే ప్రయత్నం చేయండి. నిజంగా నాలో కూడా అమాలేకీయుల సాదృశ్యమైన పాప సంబంధమైన ఆలోచనలు ఉన్నాయి ప్రభువా, ఇంకా వాటిని జయించలేకపోతున్నాను. నిశ్చితమైతే ఇది వాటిని జయించే కృప నాకు దయచే ప్రభు అని దేవుని ఎదుట మన హృదయాలను పరీక్షించుకుందాం. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. విత్తబడిన వాక్య సందేశం కొరకై పాస్టమ్మ గారు ప్రార్థన చేస్తారు. కళ్ళు మూసుకొని ప్రార్థనలో ఏకీభవించుదాం. అందరూ తలలోంచి కళ్ళు మూసుకున్నట్టయితే ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా తండ్రి, కృపగలిగిన ప్రభువా, నిఘనమైన విలువైన పాదములకు వేల కొలది కృతజ్ఞత స్తుతులు స్తోత్రములు తండ్రి. ఇదిగోనైనా గడిచిన ఆదివారం మొదలుకొని ప్రభువా, ఈ ఆదివార దినాన తండ్రి సంఘముగాను సమాజముగాను ప్రభువా
నేను స్తుతించడానికి, నిన్ను ఆరాధించడానికి దేవా మాకు ఇచ్చినటువంటి శ్రేష్టమైన విలువైన అవకాశాన్ని బట్టి నీకే వేల కొలది కృతజ్ఞత స్తుతులు స్తోత్రములు ప్రభువా. ఉదయం మొదలుకొనైనా ఈ మధ్యాహ్న కాల సమయం వరకునైనా పాటల ద్వారా నిన్ను మహింపరిచాం ప్రభు. అదే రీతిగా తండ్రి శక్తివంతమైనటువంటి ఆరాధన ద్వారా కూడానైనా మీరు మహిమ పొందినటువంటి విధానాన్ని బట్టి నీకే స్తుతులు స్తోత్రములనైనా. అదే రీతిగా ప్రభు నీ దాసుని తండ్రి నీ పక్షాన్ని నిలవబెట్టుకొని మాకందరికను కావలసినటువంటి ఆత్మీయ ఆహారం అందించడానికి తండ్రి తన నోటికి మీరే బూరగా ఉండి తనను వాడుకున్నటువంటి విధానాన్ని బట్టి నీకే వేల కొలది కృతజ్ఞత స్తుతులు స్తోత్రములు తండ్రి. ఇదిగోనైనా విన్నటువంటి వాక్యానుసారంగా తండ్రి ఇక్కడ చేరువచ్చినటువంటి మేమందరమునైనా జీవించడానికి సహాయం దయచేయమని కూడా ప్రార్థిస్తూ ఉంటున్నాను తండ్రి. ఇదిగోనైనా మాలో ఉన్నటువంటి ప్రతి విధమైనటువంటి పాప తలంపులను తండ్రి మేము కూడానైనా జయించడానికి తండ్రి మాకును శక్తిని సామర్థ్యములను తండ్రి మీరు అనుగ్రహించమని కూడా ప్రార్థిస్తూ ఉంటున్నాను తండ్రి. ఇదిగోనైనా నిర్దాసుడు చెప్పినటువంటి వాక్యాన్ని నైనా ఎందరైతే తండ్రి మైక్ శబ్దం ద్వారా విన్నారో ప్రభు వారందరి హృదయాల్లో కూడానైనా వాక్యాన్ని చేర్చుకొని వాక్యానుసారంగా జీవించే కృపను దయచేయమని కూడా ప్రార్థిస్తూ ఉంటున్నాను తండ్రి. ఇదిగోనైనా ఇక్కడ చేరువచ్చినటువంటి ప్రతి ఒక్కరిని మీరే పేరు పేరు వరుసన దీవించమని ఆశీర్వదించమని ముందున్నటువంటి సమయం అంతటి ద్వారా నీ నామానికి మాత్రమే మహిమ తెచ్చుకున్నామని ఈ కొద్ది ప్రార్థన నజుడైన యేసుక్రీస్తు జ్యేష్ఠమైన నామాన్ని బట్టి మిక్కిలి వినయము తడిగి వేడుకొని పొందుకొని నామ తండ్రి ఆమేన్.